హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ వీడియో కొంచెం ఇబ్బందికరంగా అనిపించే వీడియో. ఈవెన్ నాకు కూడా అలా చెప్పాలన్నా కూడా కొన్ని కొన్ని ఇదిగానే ఉంటాయి. బట్ నీట్గా డీసెంట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అసలు తమ్నేల్ చూసారు కదా, అసలు సమాజం ఎటుపోతుంది, క్రియేటర్స్ ఏం చేస్తున్నారు అనేది. అండ్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి అనేది నేను అనుకుంటాను. అందుకు చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే. ఫస్ట్ థింగ్ అసలు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, మన చేతుల్లో ఒక ఛానల్ ఉంది అంటే మంచి స్ప్రెడ్ చేయాలి, మంచి మాత్రమే స్ప్రెడ్ చేయాలి. చెడు స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయొద్దు అసలు. లైక్ ఏదైనా అది ఏ టైప్ ఆఫ్ పనైనా, ఏ పనైనా సరే మనం మంచి చూపించాలని అసలు వీడియో అంటే ఏంటి, మనం ఏం చూపించాలనుకుంటున్నామో అదే యూట్యూబ్ వీడియో. మనం ఏం చూపిస్తామో అదే చూస్తారు ఆడియన్స్ కూడా. సో అలాంటప్పుడు అంతా మన చేతుల్లో ఉన్నట్లు కదా. సో ఎంత కేర్ఫుల్గా ఉండాలి చెప్పండి. సో మనం ఏం చూపిస్తున్నామో అదే చూస్తారు ఆడియన్స్. అండ్ ఇక్కడ చూసేది పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా చూస్తారు వీడియోస్ని, యూట్యూబ్ వీడియోస్ని. సో మనం చెప్పే మంచి వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఒక విధంగా హెల్ప్ చేసినట్లు అనమాట. అది అసలు ఎటు పోతుందో ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాయి మన లైఫ్స్ అన్నీ కూడా. మెయిన్గా ఏంటంటే లేడీస్ని ఆబ్జెక్టిఫై చేసే విధంగా మాటలు కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి బాగా. ఈ యూట్యూబ్ సంగతి నాకైతే అంత ఐడియా లేదు, కానీ యూట్యూబ్లో అంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఫేస్బుక్లో దారుణంగా ఉన్నారు అసలు నిజంగా. అది క్రియేటర్స్ అట్లాగే ఉన్నారు. ఈ మీమ్స్ ఛానల్స్ పోతే సగం దరిద్రం వదులుద్ది అనిపిస్తుంది. దయచేసి ఏమనుకోవద్దు ఇట్లా అంటున్నానని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఒక హీరోయిన్ ఉందనుకోండి, హీరోయిన్ శారీ సరి చేసుకుంటున్నా లేదా డ్రెస్ సరి చేసుకుంటున్నా, అది రివర్స్ వీడియో పెట్టడం, రివర్స్ వీడియో పెట్టి దాన్ని ఇచ్చేయడం, రివర్స్ వీడియో పెట్టి దానికి పిచ్చి పిచ్చి కామెంట్స్ అనమాట కింద, కావాలని చూపించుకుంటున్నారు ఇదంతా. ఎవరైనా సరే కావాలని ఎవరు చూపించుకోవడానికి ఎవరు ఇష్టపడరు, లేడీస్ అయినా ఎవరైనా. ఇప్పుడు హీరోయిన్స్ అయినా, మూవీ రిలేటెడ్ వాళ్ళైనా, వాళ్ళకి అలా ఉంటేనే ఆఫర్స్ వస్తాయి, లేకపోతే ఆఫర్స్ రావు కదా. వాళ్ళు బతికేదే దాని మీద అన్నప్పుడు మరి ఆఫర్స్ కావాలంటే తప్పదు కదా. హీరోయిన్కి ఉండే ఏజ్ లిమిటే ఏదో కొన్ని ఇయర్స్ ఉంటుంది. ఆ సమయంలోనే వాళ్ళు అంతా ఎర్న్ చేసేసుకోవాలి, సంపాదించుకోవాలని అనుకుంటారు. ఎవరికి వాళ్ళు అనుకునే ఇదే కదా అది. ఇప్పుడు కొంతమంది కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అనుకున్న అదొక అందం. బట్ అదేం లేకుండా రివర్స్ వీడియోలు పెట్టి, వాళ్ళు సరి చేసుకుంటున్న వీడియోస్ని కూడా రివర్స్ వీడియోలు పెట్టి ఈ మీమ్స్ చేయడము, అండ్ దానిపైన ఏదేదో రాయడం చెత్త. అండ్ దాంట్లో కింద కామెంట్స్ వర్స్ట్ ఇంకా. అండ్ ఇప్పుడు రీసెంట్గా చాలామంది తెలిసే ఉంటుంది, ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం అవ్వచ్చు. నేనైతే క్లియర్గా అయితే చెప్పలేను. మరి క్లియర్గా చెప్పలేనప్పుడు వీడియో ఎందుకు చేసావు అనుకోవచ్చు మీరు. క్లియర్గా చెప్పి తెలియని వాళ్ళకి కూడా వాళ్ళ మైండ్ కూడా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకు నేను అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది వరకు సామాన్లు అంటే సామాన్లే, ఇంట్లో వంట సామాన్లు ఇవి. బట్ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం మాట్లాడే మాటలను కూడా బూతుల్లాగా చేసేస్తున్నారనమాట ఇప్పుడున్న యూతే కాదు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారులేండి, కానీ వాళ్ళకి తెలియటం లేదు. అంటే ఇప్పుడు అసలు నెక్స్ట్ ఫ్యూచర్ ఏమైపోతుంది, ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అది మన ఫ్యూచర్ జనరేషన్స్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఇది వరకు వేసుకోవడం అంటే బట్టలు వేసుకోవడం అట్లా, ఇప్పుడు మారిపోయింది అది. తెలిసిన వాళ్ళకి తెలుసు, నేనేం చెప్పదలుచుకోవట్లేదు ఇదంతా. కానీ అంటే నార్మల్ మాటలను కూడా బూతుల్లాగా మార్చేశారనమాట. అసలు ఎటు పోతున్నాం మనం అనేది ఒకసారి ఆలోచించుకోండి, తెలుస్తుంది. అండ్ ఈవెన్ లేడీస్ కూడా వాటిని సరదాగా తీసుకుని వీడియోలు చేయడం, రీల్స్ ఆ సామాన్యుల గురించి. అసలు ఎంత వరస్ట్గా అనిపిస్తుంది అంటే నిజంగా అసలు ఓపెన్ చేస్తుంటే అసలు ఎటు పోతున్నాం అంటే భయం వచ్చేస్తుంది అనమాట. అసలు మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తున్నాము ఏంటి అనేది భయం వచ్చేస్తుంది అనమాట నాకైతే అసలు ఆ వీడియోస్ చూస్తుంటే. అది ఏంటో సింపుల్గా తీసుకుంటున్నారు. దీని గురించి జెంట్స్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా చిరాగ్గా అనిపించింది అది. అంటే ఒక లేడీస్ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఎంత వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు నిజంగా మంచిగా ఉండే వాళ్ళకి మీరు నిజంగా కరెక్ట్గా ఉండే వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వకుండా చేసేస్తున్నారనమాట. అది నాకు నిజంగా చాలా కొంచెం ఇదిగా అనిపించింది అనమాట అలాంటి వీడియోస్ చూసినప్పుడు. అండ్ 4 గోడల మధ్యలో జరగాల్సింది తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టి అవి చూసేది పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా చూస్తున్నారు ఆ వీడియోస్ని. అండ్ వాళ్ళు డిస్కస్ చేసుకోవడం, 4th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడం, ఇదంతా ఈ అన్నిటి గురించి. అసలు ఎటు పోతున్నాం మనం ఏంటి. సరే మూవీస్ ఎట్టగో చెడగొడుతున్నాయి,
క్రియేటర్స్ కూడా ఇంకా ఇంకా దిగజారిపోయి అసలు హిందీ ఛానల్స్ అయితే అసలు మనం కూడా చూడలేము అసలు కొన్ని అయితే. అదే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు. అంటే వ్యూస్ కోసం ఏమైనా చేయొచ్చు అనే అనే స్థాయికి దిగజారిపోతున్నారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. ఇది ఇది మీరు చేస్తున్నారని నేనేం చెప్పట్లేదు ఇక్కడ. ఏమన్నా చేసే ఇది ఉన్నా కూడా, లేదంటే మీరు ఎవరికన్నా చూసినా కూడా చెప్పడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం బాగు చేసేది ఏం లేదు. ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఇంకా ఇంకా దిగజారిపోకుండా మన వంతు మనం చెయ్యాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు మీ వీడియోస్లో, ఏం చెప్తున్నారు అనేది కొంచెం ఆలోచించాలి. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే అది మన నెక్స్ట్ జనరేషన్ పైన పడుతుంది అనేది ఆలోచించుకోవాలి. ఇప్పటికే వాల్యూస్ లేవు. ఫ్యూచర్లో ఇంకా అసలు ఏం వాల్యూ అనేది ఉండదు. నిజం చెప్పాలి అంటే మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఒక ఒక స్త్రీ అనేది, ఆడ అమ్మాయి శరీరం అనేది ఎంతో పవిత్రమైంది ఒక రకంగా చెప్పాలంటే. దానికి వాల్యూ లేకుండా చేసి పడేస్తున్నారు. అది ఓన్లీ జెంట్స్ అనే కాదు, లేడీస్ కూడా ఈ మధ్యకాలంలో దారుణంగా తయారైపోయారు. లేడీస్ అసలు చెప్పాలంటే లేడీస్ సైడ్ నుంచే ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకే మరీ కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు అనమాట. ఎవరికి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి వాళ్ళకి ఫోన్లు ఉంటున్నాయి, ఫోన్లు చూసుకోవడం. ఇక మనకి డబ్బులు వస్తున్నాయి, తినడానికి తిండి ఉంది, నెక్స్ట్ ఏంటి చెత్త పనులు చేయడమే పని. ఇంకా అది ఏం చేస్తున్నామో మనం మనం బ్రతికే బతుకు ఏదైతే ఉంటుందో అది మనకి ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. సరే ఇన్స్పిరేషన్ అవసరంలా, అంత ఇన్స్పిరేషన్గా కాకపోయినా కనీసం మనకైనా తెలియాలి కదా, అది రాంగ్ ఏంటి, తప్పేంటి, కరెక్ట్ ఏంటి అనేది. అసలు అది ఏం ఆలోచించకుండా ఎటు పోతున్నామో ఏంటో కూడా మనకే తెలియనట్టుగా అయిపోతుంది అనమాట. నాకు నిజంగా చెప్పాలంటే చాలా చాలా భయంగా ఉంది ఫ్యూచర్ జనరేషన్స్ గురించి, ఏమైపోతారో ఏంటో అని చెప్పి. నాకు ఈ విషయం ఆలోచించినప్పుడు మాకు పిల్లలు లేరు యాక్చువల్గా, లేకపోవటమే మంచిది అనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఆ టెన్షన్లు, ఆ బాధలు అవన్నీ వాళ్ళు ఏమైపోతారో అని బాధపడేదానికంటే లేకపోవటమే బెటర్ కదా అనిపిస్తుంది అసలు నిజంగా ఇప్పుడున్న జనరేషన్ని చూస్తుంటే. అఫ్కోర్స్ అందరూ అట్లా ఉంటారని నేనేం చెప్పను, కానీ మన చేతుల్లో ఏదీ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తే అదే. అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఒకటి, మా చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట. వాడు స్కూల్లో ఏదో కాంపిటీషన్ గెలుస్తానని వాళ్ళ ఫాదర్కి మాట ఇచ్చాడంట, అది గెలవలేదంట. అయితే చాలా ఫీల్ అవుతా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో నెగిటివ్గా చెప్పారంట. అంటే వీళ్ళు ఏంటంటే మూవీస్లో చూసి ఇదంతా ఇక నువ్వు బతకడం వేస్ట్ అది ఇది అని చెప్పారంట వాళ్ళు. అంటే వాళ్ళకి అది బాగా ఎక్కుతుంది. ఇది ఇట్లాంటి మాటలు ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ పడతాయి పిల్లల పైన. అది ఏ రిలేటెడ్ అయినా సరే. అది మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత ఇదనమాట. అసలు అందుకే మనం ఏం చేస్తున్నామో అనేది క్రియేటర్స్గా మన చేతుల్లో ఏదైతే ఉందో చేస్తే మంచి చేయాలి, లేదంటే మూసుకుని కూర్చోవాలి అంతే. లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా మంచిగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ నెగిటివ్గా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యూస్ కోసం కేవలం ఇదంతా. మన వ్యూస్ కోసం సమాజాన్ని నాశనం చేయకూడదు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే మారిపోతే, లేదా నేను ఒక్కడనే మారిపోతే అంతా మారిపోద్దా అనే ఇది మీకు రావచ్చు. మార్పు అనేది స్లోగానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరికి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఒకసారి బుద్ధి వస్తుంది కంపల్సరీ. ఆ బుద్ధి వచ్చినప్పుడన్నా ఇవన్నీ మానేసి కూర్చుంటారనమాట. అసలు ఫేస్బుక్లో కామెంట్స్ ఉంటాయి, అంకుల్స్ ఏజ్ వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, చెత్త కామెంట్స్ అనమాట. అసలు ఇంకా అంటే అసలు చూస్తేనే వరస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికి కనిపించవు కామెంట్స్ అనుకుంటారు, అందరికీ కనిపిస్తాయి అన్న విషయం వాళ్ళకి తెలియదు. సో అట్లా ఉంటారనమాట జనాలు. ఫేక్ ప్రొఫైల్స్తో కొంతమంది కామెంట్లు రాయడం, ఇలా రకరకాలు. ఈవెన్ ఇక్కడ కూడా యూట్యూబ్లో కూడా ఫేక్ ప్రొఫైల్స్తో వచ్చి రాస్తూ ఉంటారు. చెత్త అన్నమాట ఇక అంతా. ఇక వాళ్ళకి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. ఎంతసేపు ఆ చెత్త చుట్టూతోనే వాళ్ళ మైండ్ తిరుగుతూ ఉంటుంది. అందుకే ఆ కామెంట్స్ కూడా రాస్తారు. ప్రతిదాన్ని ఆ 4 గోడల మధ్యలో జరగాల్సిన దాంతోనే ముడిపెడతారు ప్రతిదాన్ని. అంటే అది ఏ సీన్ అన్నా అవనివ్వండి, అంటే అంత చెత్త అయిపోయింది నిజంగా చెప్పాలి అంటే. ఇట్లాంటి నాకు మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇదిగా ఉంది, కానీ నా ఉద్దేశం ఏంటనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకు ఈ వీడియో చేశాను అనేది. సో వీలైతే మీ పిల్లల్ని చూసుకోండి ముందు. వాళ్ళు ఏం చూస్తున్నారు ఫోన్లో, ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియాలి. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది 24 hours వాళ్ళపైన కన్నేసి ఉంచాలి మనం. ఎందుకంటే ఈ రోజుల్లో మామూలు రోజులు కాదు ఇవి. ఇదివరకు మన రోజులు వేరు, ఇప్పుడు ఈ రోజులు వేరు. నేను ఏ ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం దయచేసి ఏమనుకోకండి. నా ఒపీనియన్ మాత్రం షేర్ చేశాను ఈ వీడియోలో. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి ఇక్కడ.